ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కింది బాక్స్లో తప్పక కామెంట్ చేయండి. తలయందు విషము పణికిని వెలయంగా తోకనుండు వృచ్చికమునకున్ తలతోకయనకనుండును కలునకు నిలువెల్ల విషము కదరా సుమతి. విష పదార్థము పాముకు తలయందు మాత్రమే ఉండును, అదే తేలుకు కేవలం తోకయందు మాత్రమే ఉండును. కానీ దుర్మార్గుడైన మనిషికి శరీరమంతా విషముండును. అంటే అటువంటి వ్యక్తి పాము తేలు కంటే కూడా అపాయకరం. తాననుభవింపార్థము మానవపతి చేరు కొంత మరి భూగతమౌ కానల నీగలు కూర్చిన తేనియ ఒరు చేరునట్లు తిరముగ సుమతి. తేనెటీగలు అడవులలో సేకరించి కూడబెట్టిన తేనె ఇతరులు అనుభవింతురు. అలాగే తాను అనుభవించకుండా ధనము దాచిపెట్టినచో అది కొంత రాజుల పాలగును, మరికొంత నేల పాలగును. ధనపతి సఖుడైయుండియు నెనయంగా శివుడు భిక్షమెత్తగవలసెన్ తన వారికెంత కలిగిన తన భాగ్యమే తనకు కాక తథ్యము సుమతి. మహేశ్వరునికి అత్యంత ధనవంతుడైన కుబేరుడు మంచి స్నేహితుడు అయినను పరమశివుడు బిచ్చమెత్తుకొనుట సంభవించెను. కనుక తన వారికి ఎంత సంపద ఉన్నను తన యొక్క తలరాత, తన భాగ్యమే తనకు ఉపయోగపడను అని అర్థం. నడవకుమీ తెరునొక్కట కుడవకుమీ శత్రునింట గూరిమి తోడన్ ముడవకుమీ పరధనముల నుడవకుమీ ఒరుల మనసు నవ్వగ సుమతి. ఒంటరిగా ఏ మార్గములోనూ వెళ్ళరాదు, అత్యంత కూర్మితో శత్రువు ఇంట భోజనము చేయరాదు, ఇతరుల ధనమును తాకరాదు, అలాగే ఇతరుల మనస్సు బాధ పెట్టేలా మాట్లాడరాదు. నవరస భావాలంకృత కవితా గోష్ఠియును మధుర గానంబును తాన వివేకికి ఎంత చెప్పిన చెవిటికి శంకూదినట్లు సిద్ధము సుమతి. నవరస భావాలు ఉట్టిపడే కవి సమ్మేళనము గురించి, మధురమైన పాట గురించి మూర్ఖునకు ఎంత చెప్పినను అది వృధా ప్రయాసే. అది ఎట్లనినా చెవిటివాడి చెవిలో శంఖము ఊదుట ఎంత వ్యర్థమో అదియు అంతే వ్యర్థం.